గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, వైస్ చైర్మన్ తమలంపూడి సుధాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ గా మురాలశెట్టి సునీల్ కుమార్, వైస్ చైర్మన్ గా తమలంపూడి సుధాకర్ రెడ్డి ఎన్నికైన సందర్భంగా కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి బలభద్రాపురం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్టు వైస్ చైర్మన్ తమలంపూడి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ తమలంపూడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కేక్ పక్కనే డీసెల్కి సన్మానం సరే చూడండి. ఓకే వారు ఎంతమంది సత్కరిస్తున్నారు, వారు వసతి రావాలని కోరుతున్నాం. దయచేసి ఒకసారి ఉండండి. ఒకరితో దయచేసి ఏంటి ఇలా తిరగండి, ఇలా తిరగండి. వెళ్ళరండి. వారు ఎంతమంది సత్కరిస్తున్నారు, వారు వసతి రావాలని కోరుతున్నాం. దయచేసి ఒకసారి ఉండండి. ఒకరితో దయచేసి ఏంటి ఇలా తిరగండి, ఇలా తిరగండి. వెళ్ళరండి. డీసెల్కి సన్మానం సరే చూడండి. ఓకే ఇప్పుడు డీసీకి ఉద్యోగ సేకరణ గారికి డీసీ అందరికీ కూడా ఆత్మీయ సత్కారం అందరూ కూర్చోండి. మా శాసనసభ్యుల గారికి ఆత్మీయ సత్కారం. కేక్ పక్కనే అది లేట్ చేయకు. ఓకే రైట్, ఎలా చూడండి అందరూ. ఓకే రైట్, ఓకే రైట్. సరే సార్ ఎలా చూడండి. సార్ ఎలా చూడండి సార్. ఓకే సార్ ఎలా చూడండి. సార్ ఎలా చూడండి. సార్ ఎలా చూడండి. ఓకే ఓకే ఎలా చూడండి. శాంతి శాంతి శాస్త్ర
చివరకు కూటమి పెద్దలు మన్ననలు పొంది బీజేపీ టికెట్ సాధించి ఎన్నికలకు రోజులు వ్యవధి ఉండగానే కొద్ది రోజులు ఉండగానే వారిని గుర్తును గడప గడపకు పంపివేసి గెలుపు కావాల్సింది గుర్తు కాదు, గెలుపు కావాల్సింది గుర్తు మాత్రమే కాదు అని ప్రజల హృదయాల్లో స్థానం కూడా నిరూపించిన నాయకుడిగా నిరూపించారు. మీరు సాధించిన విజయం నిజమైన ప్రజా విజయం, మీరు సాధించిన విజయం నిజమైన ప్రజా విజయం, అది నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం చెప్పి చరిత్రలో నిలిచే ఓ సమర్థ చరిత్ర మీది అఖండ విజయం సాధించి ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే ప్రజా సమస్యల పరిష్కారం వైపు మీరు పెట్టిన దృష్టి ఎందరో రైతులకు సాగునీరు అందించింది, ఎందరో రైతులకు సాగునీరు అందించింది. దశాబ్దాల కాలం నుండి కెనాల్ రోడ్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగించే దిశలో 6 నెలల్లోనే అభివృద్ధిని చూపించిన ఘనత మీది, 6 నెలల్లోనే అభివృద్ధి చూపించిన ఘనత మీది. అధికారంలో ఉన్న 5 ఏళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్ళు ప్రతి క్షణం ప్రజా పక్షంగా నిలిచినటువంటి రాజకీయ ప్రయాణం మీరు ప్రజలు పెట్టినటువంటి బ్రహ్మరథం ఇది. కష్టంలో ఉన్న ప్రతి కార్యకర్తను హక్కులు చేర్చుకుని భరోసా కల్పించడంలో మీకు మీరే సాటి. మీ వంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయటం మా బాధ్యత. భావి జీవితంలో మరెన్నో విజయాలు సాధించాలని, ఎన్నింటిలో ఉన్నత స్థానాలు అధిరోహించాలని మా ఆశ ఆకాంక్ష. ఓ ప్రీతమ నాయకుడా, మీ బాధ మాకు భగవద్గీత, సామాన్య కార్యకర్తనైన నా సేవను గుర్తించి జిల్లా స్థాయి పదవిని చేపట్టే అవకాశం కల్పించినందుకు సర్వదా మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజలకు సేవ చేసేందుకు శ్రీరామభట్టుల మీ అడుగుజాడల్లో మీ వెన్నంటి సాగే మీ తవలంపూడి సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ గోదావరి జెండా ప్రారంభానికి అనుమతి. కేంద్రం రాష్ట్రం కలిసి ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతోంది. మీ అందరూ సహకరించండి. ఈ కూటమి కలకాలం ఉండాలి. దయచేసి నాయకులందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, అందరం కలిసికట్టుగా ఎన్నికల ముందు ఏ విధంగా పనిచేసామో అదే విధమైన ఐకమత్యం ఈరోజు ఉండాలి. పదవుల పంపిణీలో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ 3 పార్టీలకి ప్రాతినిధ్యం ఉండాలి. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో అందరం చర్చించుకుందాం. అందరికీ ప్రాతినిధ్యం ఉండాలి. ఇందులో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదు. దానికి ఒకే ఒక ఉదాహరణ చెప్తాయి వాళ్ళు ఈ సందర్భంగా. మొన్న ఏదైతే ప్రాజెక్ట్ కమిటీ ఎన్నిక జరిగిందో మొట్టమొదటిగా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా సుధాకర్ రెడ్డి గారి పేరు నిర్ణయించడం జరిగింది. ఆ రోజు మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ తరఫున ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చే విధంగా దానికి సుధాకర్ రెడ్డి గారి చైర్మన్గా, అదేవిధంగా ముమ్మడివరం నియోజకవర్గానికి చెందిన రాజు గారికి వైస్ చైర్మన్ ఇచ్చే విధంగా మధ్యాహ్నానికి నిర్ణయం అయింది. నిర్ణయం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈస్టర్న్ డెల్టా చైర్మన్ జనసేనకి కావాలని ముఖ్యమంత్రి గారు అడగడం, మరలా ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయాన్ని స్వాగతించి మరలా మంత్రి అచ్చెన్నాయుడు గారు నాకు ఫోన్ చేసి ఇది జనసేనకి ఇద్దాం, చైర్మన్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి గారికి ఇద్దామని ప్రతిపాదిస్తే ఏ విధమైన అభ్యంతరం లేకుండా దాన్ని ఆమోదించడం జరిగింది. అదే విధమైన సఖ్యత, ఐక్యత ప్రతి స్థాయిలో ఉండాలి. ప్రతి స్థాయిలో ఉండి సర్దుబాటు ద్వారా మనలో మనం మాట్లాడుకుని ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా మన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ఐక్యతను భాగం చేయడం కోసం ప్రతిపక్ష పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి దయవుంచి ఎక్కడ అవకాశం ఇవ్వద్దని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా మన పార్టీలో ఇటు తెలుగుదేశం కానీ, ఇటు జనసేన కానీ, ఇటు భారతీయ జనతా పార్టీ కానీ మనలో మనకి ఐక్యత ముఖ్యం. మనం ఐక్యతగా ఉన్నప్పుడు తప్పనిసరిగా అవతలి వ్యక్తులపైన మనం పైచేయి సాధిస్తాం. ఇవాళ ఎప్పుడూ లేని విధంగా మనం ఇవాళ 20,000 ఓట్ల మెజారిటీని ఈ నియోజకవర్గంలో గెలిచాం. రేపు భవిష్యత్తులో కూడా అదే విధమైన వరవడిని కొనసాగించడం కోసం
మీ అందరి సహకారం అవసరమని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ మరొక మారు చైర్మన్గా ఎంపికైన సునీల్ కుమార్ గారికి, వైస్ చైర్మన్గా ఎంపికైన సుధాకర్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ వారి భవిష్యత్తులో మరింత రాజకీయంగా ఉన్నతి సాధించాలని, వారికి అప్పగించిన బాధ్యతలో వారు నిరంతరం పునీతులు కావాలని, వారికి సంపూర్ణమైన సహకారం నా నుంచి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు ఇవాళ గోదావరి డెల్టాను ఆధునీకరించడానికి ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా సేకరించాలనేది వాడి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ లోపుగా ఇమీడియట్గా రిలీఫ్ కోసం రేపు ప్రాజెక్ట్ పీరియడ్లో ఏదైతే ఇప్పుడు డీసీలన్నీ కొన్ని సమస్యలు చెప్పారు, ఎక్కడైనా షట్టర్స్ బాగలేవని డీసీలింగ్ చేయాలని, చూడు తొలగించాలని, గట్లు పటిష్టం చేయాలని, ఇటువంటి అనేక సమస్యల్ని ప్రస్తావించడం జరిగింది. మొట్టమొదటిగా 200 కోట్ల రూపాయలు నాబార్డు నుంచి సహకారం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇవాళ సహకారం అందివ్వడానికి సిద్ధంగా ఉంది, నాబార్డు నుంచి 200 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం, దానికోసం ఇప్పటికే ప్రతిపాదనలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనకు అనేక మురుగుకాలంలో ఉన్న మన రేషన్ డేటాకి సంబంధించి బెక్కువలు కానీ కంకణాలు కూడా కానీ ఇటువంటి ట్రైన్స్ ఉన్నాయి. ఈ ట్రైన్స్ని అనేక చోట్ల గండు పడే పరిస్థితి, డీసిల్టింగ్ చేయాల్సిన పరిస్థితి, ఇవన్నీ చేయడమే కాకుండా ప్రధాన కాలువలను కూడా డీసిల్టింగ్ చేయాలి, పిల్ల కాలువలు కూడా డీసిల్టింగ్ చేయాలన్న ఒక ఆలోచనతో ఇప్పటికే కొన్ని ఎస్టిమేట్స్ తయారు చేశారు, ప్రపోజల్స్ తయారు చేశారు. ఈ 200 కోట్లు మొదటగా శాంక్షన్ చేసి దాని ద్వారా కొన్ని కార్యక్రమాలు చేపట్టి ఆ తదుపరి ఈ 4,000 కోట్ల రూపాయలతో రాబోయే 5 సంవత్సరాల్లో ఆధునీకరణ చేసి గోదావరి డెల్టాను కాపాడాలి, రైతాంగాన్ని కాపాడాలి అనే ఒక ఆలోచనతో ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకు పెడతా ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున సహకారం అందించడానికి ఇవాళ ప్రధానమంత్రి గారు కానీ అక్కడ జలశక్తి శాఖ మంత్రి గారు కానీ సంసిద్ధత వ్యక్తం చేయడం, ఆ విధంగా మనకు ముందుకెళ్లే పరిస్థితుల్లో ఏదైతే ఇవాళ నీటి సంఘాల అధ్యక్షులుగా, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్గా, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా ఎంపికైన నాయకులు ఉన్నారో వీరి పైన గురుతరమైన బాధ్యత ఉంది. వారి బాధ్యత ఏదైతే ప్రభుత్వం ఇవాళ ఈ పనులు చేపట్టడానికి ముందుకు పెడతా ఉందో ఆ పనులు సక్రమంగా జరగడం, రైతాంగానికి మేలు జరిగే విధంగా వారి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా అనేక చోట్ల గ్రామ పంచాయతీలు వారి చెత్త చెదారాలు తీసుకొచ్చి కాలంలో వేసే సంస్కృతి గత 5 సంవత్సరాల్లో మనం చూసాము. ముఖ్యంగా మరి అనపర్తి గ్రామ సర్పంచ్ గారు కూడా ఉన్నారు. అనపర్తి గ్రామంలో ఆ కార్యక్రమం చేపట్టారు. అంటే గత 5 సంవత్సరాలుగా శాసనసభ్యులుగా చేసిన ఒక డాక్టర్ గారికి అసలు మురుగునీరు అంటే ఏంటి, సాగునీరు అంటే ఏంటి, పొల్యూషన్ అంటే ఏంటి అది కూడా అవగాహన లేని పరిస్థితి ఉండడం దురదృష్టకరం. వారి పాలనలో అంతకన్నా మనం ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ విధంగా పరిపాలన సాగింది. ముఖ్యంగా గ్రామ పంచాయతీలు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ నీటి సంఘాల అధ్యక్షులుగా ఎంపికైన మీరు కూడా కొంత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామ పంచాయతీలు ఆ విధంగా చెత్త తీసుకొచ్చి కాలంలో వేసే సంస్కృతికి చరమగీతం పాడాల్సిన బాధ్యత కూడా ఉంది. దానివల్ల రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కోవడంతో పాటు ముఖ్యంగా పశువులు ఏదైతే శుభ్రం చేయడానికి తీసుకెళ్ళినప్పుడు ఆ నీరు తాగడం, వాటి వల్ల అనేక సమస్యలు రావడం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నిటిపైన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ నదుల అనుసంధానం అనేది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు మొదలైంది. కృష్ణాని గోదావరిని ఆధునీకరించడం, తద్వారా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. ఎప్పుడో డాక్టర్ కేఎల్ రావు గారు 1950 సంవత్సరాల్లో ఈ నదుల అనుసంధానం జరగాలని వారు ఆకాంక్షించారు. ఆనాటి నుంచి ఆ నదుల అనుసంధానం కలగానే మిగిలిపోయిన పరిస్థితిలో మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారి దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ భారత ప్రభుత్వం కూడా దానికి అంగీకారం తెలపడం, అది కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు కావాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షించడం ఇది ఒక శుభ పరిణామం అని సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో రైతులకి అన్ని విధాలుగా మేలు చేసే విధంగా వాడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా ఏదైతే సీఎంఆర్కి
ఏదైతే ధాన్యం అమ్మారో 24 గంటలు గడవకుండా వారి అకౌంట్లో డబ్బులు జమ చేసిన ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వానికి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి, అలాగే అనపర్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ మరేష్ శ్రీనివాస్ గారికి, ఆయన పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఇప్పుడు, అలాగే అనపర్తి టీడీపీ ఇన్ఛార్జ్ మనోజ్ రెడ్డి గారికి, గోదావరి ఈస్టర్న్ డెల్టా వైస్ చైర్మన్ శ్రీ సుధాకర్ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన 3 జిల్లాలకు సంబంధించిన 16 మంది డీసీలకు, ఆ 16 మందిలో నేను ఒకటి, వివిధ గ్రామాల నుంచి ఎన్నికై ఇక్కడ విచ్చేసిన ప్రెసిడెంట్లందరికీ, టీసీ మెంబర్లకి, రైతులకు, అలాగే విచ్చేసిన అధికారులకి, జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ నాయకులకు, శ్రేణులకు, గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. అయితే నా పేరు మురాలశెట్టి సునీల్ కుమార్ రెడ్డి, పిఠాపురం నియోజకవర్గం అది. ఇప్పుడు ప్రస్తుత ఈస్టర్న్ డెల్టా గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఎన్నికయ్యాను. ఒక సామాన్య రైతు కుటుంబం అది. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ధవళేశ్వరం ప్రాజెక్టు సరిగ్గా 6 ఏళ్ల క్రితం ఇదే ప్రాజెక్ట్కి నేను మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన ఒక కవాతుకి జెండా పట్టుకుని ఆయనతో పాటు నేను నడిచాను. అదే ధవళేశ్వరం ప్రాజెక్ట్ ఈ రోజు ఏంటంటే చైర్మన్గా పంపించారు. ఆయన రుణం ఈ ధనంలో నేను తీర్చుకోలేను, నాకు ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి ఆయన పేరు నిలబెడతానని తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే ఈ ధవళేశ్వరం ప్రాజెక్టు సరదా గార్డెన్ అంటాం, గార్డెన్ దగ్గర అంటాం. మనం 130 సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించడం జరిగింది. మన ఈస్టర్న్ డెల్టాకి సంబంధించి 3 జిల్లాల మీదుగా 20 మండలాలు 3 లక్షల ఎకరాల ఆయకట్టు మీదుగా ఈ జీవనది ప్రవహిస్తూ ఉంది, గోదావరి జీవనది. ఇంతమంది రైతాంగం 3 లక్షల ఎకరాలకి ఆయకట్టు, అలాగే త్రాగునీరు ఎన్నో గ్రామాలు నిర్మించే ఈ డెల్టా ప్రాజెక్ట్కి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినప్పుడు చెప్పినప్పుడు పార్టీ నన్ను ఒక రంగా భయపడ్డాను. ఇప్పుడు బాధ్యత రైతులకు మనం న్యాయం చేయాలి అన్న ఒక మంచి బాధ్యత మంచిగా పెద్ద ప్రభుత్వం దాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. అయితే ఈరోజు ఇది నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు. ఎందుకైనా ప్రతి డీసీ, ప్రతి ప్రెసిడెంట్లు కలిసి మనం ప్రయాణం చేయగలిగితేనే అభివృద్ధి సాధించగలం. ఈ కూడమే ప్రభుత్వం అనేది అభివృద్ధి చేసే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం మనం చెప్పుకుంటున్నాం. అటువంటి ప్రభుత్వం ముందుకు నడవాలంటే, అభివృద్ధి బాట నడవాలంటే మనందరూ సమిష్టిగా కృషి చేయాలి. నేనేదో చైర్మన్, డీసీలు, ప్రెసిడెంట్ అన్న భేదాభిప్రాయం లేదు. కలిసి ముందుకు వెళ్దాం, కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులను కూడా వినిపించుకుంటున్నానండి. ఇందులో ఎన్నికైన వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ వచ్చాము. ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి ఎన్నికైన వాళ్ళందరికీ. అవగాహన కార్యక్రమం త్వరలో నిర్వహించాలని కోరుకుంటున్నాను. మరొకసారి సభ నిర్వహించిన పెద్దలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఆయన శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్. డాక్టర్ మహాశయుడు ఇక్కడ అత్యద్భుతమైన వరం ప్రసాదించి మనందరి జీవితాలను మెరుగుపరిచినప్పటికీ ఇవాళ రాను రాను డాక్టర్ గారి జ్ఞాపకాలు జరిగిపోయే పరిస్థితి వస్తూ ఉంది. మరి సుధాకర్ గారి ఆధ్వర్యంలో అనపర్తిలో బ్రహ్మాండమైన డాక్టర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా డాక్టర్ గారి జ్ఞాపకాలను మనం తెలుస్తాయో ఉంచుకునే విధంగా కృషి చేద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ సరైన విజ్ఞప్తి చేసుకుంటాను. గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా మురాలశెట్టి సునీల్ కుమార్ గారు, వైస్ చైర్మన్గా సుధాకర్ రెడ్డి గారు ఎంపికైన సందర్భంలో
సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్షుడు సునీల్ కుమార్ గారికి, వేదికపై ఉన్న ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లకు, అదేవిధంగా జనసేన నాయకుడు నాగు గారికి, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్స్, ఇద్దరు పోగా 14 మంది డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్స్, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులకు, వేదిక ముందున్న కూటమి నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పాత్రికేయ మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఏదైతే రైతుకు అనుబంధంగా నీటిపారుదల రంగం, మురుగునీటి వ్యవస్థ, ఇవి చాలా ప్రధానమైన విషయాలు. వీటిని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఎంత నిర్లక్ష్యం అంటే గత 5 సంవత్సరాలుగా కనీసం తూడు కూడా తొలగించిన పరిస్థితిని మనం చూసాం. అదేవిధంగా అక్కడ షట్టర్స్కి కనీసం గ్రీజ్ కానీ, లూబ్రికెంట్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ లేని పరిస్థితిని కూడా మనం చవిచూడడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం, నీటిపారుదల రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కావడం, ఇటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ రైతాంగాన్ని గట్టెక్కించాలి అనే ఏకైక ఆలోచనతో ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచన చేసి ఈరోజు ఈ వ్యవస్థను మళ్ళా మెరుగుపరచాలి, తద్వారా రైతాంగానికి తాగునీరు అందించాలి, మురుగునీటి వ్యవస్థని బాగుపరచడం ద్వారా అభివృద్ధి పథంలో నడిపించాలి నీటి రంగ వ్యవస్థని అనే ఆలోచనతో ఏదైతే గతంలో నీటి సంఘాలకి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యవస్థను మరలా ఇవాళ పునరుద్ధరించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ అనేక మంది సీనియర్ నాయకులు నీటి సంఘాల అధ్యక్షులుగా ఎన్నిక కావడం, వారి నుంచి డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ మనం ఎంపిక చేసుకోవడం, దాని నుంచి ప్రాజెక్ట్ కమిటీ కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది. మరి ఈ వ్యవస్థలో రేపు రాబోయే రోజుల్లో 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు నీటిపారుదల రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి, నదుల అనుసంధానం కూడా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీటి కొరత లేకుండా చేయాలి, తద్వారా భారతదేశానికి కూడా మన దగ్గర ఉన్న సర్ప్లస్ వాటర్ అందివ్వాలనే ఒక లక్ష్యంతో పనిచేయడం జరుగుతూ ఉంది. అటువంటి వ్యవస్థలో ఇవాళ మీరందరూ భాగస్వాములు కావడం ఒక విధంగా మీ అందరి అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన గోదావరి ఎస్టేట్ డేటా తీసుకుంటే ప్రధానంగా కడియం దగ్గర నుంచి ఇటు కాజులూరు వరకు ఈ వ్యవస్థ విస్తరించింది. ఇక్కడ 3 సెంట్రల్ డెల్టా, ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా, ఈ 3 తీసుకుంటే మనం గోదావరి డెల్టా తీసుకుంటే, గోదావరి డెల్టా అంటే పూర్వపు ఉభయ గోదావరి జిల్లాలు, ఇవాళ 5 పార్లమెంట్లు, దాదాపు 10,50,000 ఎకరాలు సాగులో ఉంది ఇక్కడ. ఈ 10,50,000 ఎకరాల్లో కొంత ఈ మధ్యకాలంలో చేపల చెరువులు, ఇతర కార్యక్రమాలు, వ్యాపార కార్యక్రమాలకు వెళ్ళినా పెద్ద ఎత్తున ఇక్కడ మనం పంట పండించడం జరుగుతూ ఉంది. ఈ గోదావరి డెల్టాలో దాదాపు 10,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆహార ఉత్పత్తులను మనం భారతదేశానికి అందిస్తూ ఉన్నాం. ఆదినారాయణ రెడ్డి గారి వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాం. ఆహార ఉత్పత్తుల్ని మనం పండించడం జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితులు ఇవాళ భారతదేశంలో పెద్ద ఎత్తున ఆహార ఉత్పత్తులు పండించడం ద్వారా భారతదేశ జీడిపికి పెద్ద సహాయకారిగా ఉన్నది గోదావరి డెల్టా. అటువంటి గోదావరి డెల్టా పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి వచ్చింది గత 5 సంవత్సరాలుగా. ఇందాక సానా సింగ్ గారు చెప్పారు ప్రాజెక్టు గురించి. ఎంత దారుణమైన పరిస్థితి ఇవాళ గోదావరి డెల్టాలో ఉంది అంటే, మరి ఆనాడు ఘాటి మహాశయుడు మన గోదావరి బ్యారేజ్ నిర్మాణం చేయడం, తద్వారా ఈ గోదావరి డెల్టాకి ప్రయోజనకరంగా మారడం జరిగింది.
అటువంటిది ఇవాళ ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంటే కూడా గత 5 సంవత్సరాలుగా పట్టించుకున్న పరిస్థితి. 2022లో సాక్షాత్తు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు కానీ సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రతినిధులు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. గోదావరి బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్ ఏది ఉందో అది ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. ఉన్న 175 గేట్లలో 115 గేట్లు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాయి. ఏ క్షణంలో అయినా ప్రమాదం జరగవచ్చు. ప్రపంచ బ్యాంకు ద్వారా 150 కోట్ల రూపాయలు మేము అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ 150 కోట్లతో ఈ 115 గేట్లు రిపేర్ చేసి గోదావరి డెల్టాని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని వారు నివేదిక ఇచ్చినప్పటికీ దాన్ని పడితేవి పెట్టడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఇవన్నీ వెళ్ళడమే కాకుండా గోదావరి డెల్టా ఆధునీకరణ చెయ్యాలి అనేది మనకు అదృష్టంగా ఎవరైతే పశ్చిమ గోదావరికి చెందిన పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు గారు ఈరోజు మనకి జలవనరుల శాఖ మంత్రిగా ఉండడం, వారు కూడా దీన్ని ఆధునీకరించాలి, గోదావరి డెల్టాను ఆధునీకరించాలనే ఆలోచనతో వారు ఉండడం, ముఖ్యమంత్రి గారు కూడా దానికి సమ్మతించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మనం చూసాం 6 నెలలు 8 నెలలు గడిచిన డబ్బు జమగాని పరిస్థితిని మనం చూసాం. అటువంటి నేపథ్యంలో ఇవాళ రైతాంగానికి అన్ని విధాలా మేలు చేకూరుతూ ఉంది. ఎంఎస్పీ ఏదైతే ప్రకటించారో మినిమం సపోర్ట్ ప్రైస్ దానికన్నా 70 రూపాయలు 80 రూపాయలు ఎక్కువ ఇచ్చి ఇవాళ రైస్ మిల్లర్స్ రైతాంగంతో నుంచి ధాన్యం కొనుగోలు చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఇటువంటి పరిస్థితులు అన్నీ అధ్యయనం చేయాలి. ఏదైతే ఈ అధ్యక్షులు ఉన్నారో వీరు ప్రభుత్వానికి సంపూర్ణమైన సహకారం, రైతులకి ప్రభుత్వానికి మంచి వారధులుగా నిలవాల్సిన బాధ్యత వారిపై ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 లక్షలతో పనిచేయడం జరుగుతూ ఉంది. అభివృద్ధి ధ్యేయంగా ఇవాళ పనిచేయడం జరుగుతూ ఉంది. ఇవాళ అభివృద్ధి ద్వారా ముందుకు తీసుకెళ్ళాలి. గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితిలో ఇవాళ అన్ని వ్యవస్థల్ని మెరుగుపరచడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పనిచేస్తూ ఉంటే వారికి సంపూర్ణమైన సహకారం ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతూ ఉంది. మొట్టమొదటి బడ్జెట్లోనే దాదాపు 50,000 కోట్ల రూపాయలు మేలు జరిగే విధంగా ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున సహకారం అందించిన ఘనత ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కూడా దక్కుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి ఈరోజు ప్రధానమంత్రి గారు విశాఖపట్నానికి రావడం జరుగుతూ ఉంది. 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకి శంకుస్థాపన కానీ ప్రారంభోత్సవాలు కానీ చేస్తూ ఉన్నారు అంటే ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ఏ విధమైన మేలు జరగబోతా ఉందో కూడా ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన కూటమి ప్రభుత్వాన్ని ఏదైతే ఎన్నికల ముందు డబుల్ ఇంజిన్ సర్కార్ని గెలిపించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేయాలని ప్రజలు కోరడం జరిగిందో ప్రజలు అదేవిధంగా తీర్పు ఇవ్వడం, దానికి అనుగుణంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం మాదిరి ఇవాళ కక్ష రాజకీయాలకి కార్పొరేట్లకి తావు లేకుండా అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేయడం జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో మరి కొన్ని కార్యక్రమాలపైన వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. హాస్యాస్పదమైన విషయం. ముఖ్యంగా వాళ్ళు రైతాంగ సమస్యలపైన నిరసన కార్యక్రమం చేపట్టారు. అసలు రైతాంగ సమస్యలపైన నిరసన కార్యక్రమం చేపట్టడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా అర్హత సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. గత 5 సంవత్సరాలు ఎంతసేపు మనం అనేక విషయాలు మాట్లాడుకున్నాం. కనీసం తూడు తొలగించలేని వ్యక్తులు, రైతులు అమ్మిన ధాన్యానికి డబ్బులు ఇప్పించలేని వ్యక్తులు ఇవాళ రైతులకి వెన్నుదన్నుగా మేము ఉంటామని మాట్లాడటం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన విద్యుత్ ఛార్జీలు పెంపు అంటూ నిరసన కార్యక్రమానికి తెరతీశాయి. అసలు ఆ విద్యుత్ ఛార్జీలు ఎవరెవరు పెరిగాయి? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు దాదాపుగా ఈఆర్సీ ద్వారా 20,000 కోట్ల రూపాయలు ప్రజలపైన వడ్డించడం, తద్వారా ఇవాళ ఛార్జెస్ పెంచే పరిస్థితిని సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అంటే వారు విధించిన ఛార్జీల పైన వారే ధర్నా చేసిన పరిస్థితి.
ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ మాజీ శాసనసభ్యులు ఒక్క సంక్షేమ కార్యక్రమమైన కూటమి ప్రభుత్వం చేసిందని ప్రశ్నిస్తూ ఉన్నారు. పెన్షన్ విషయం ఒకటి తీసుకోండి, పెంపుదల ఏ విధంగా జరిగిందో. ఇవాళ మనం ఎంత సక్రమంగా ప్రతి నెల పెన్షన్ పంపిణీ చేస్తూ ఉందో కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో అమలు చేయడంలో భాగంగా మనం ముందుకెళ్తా ఉన్నాం. గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఇప్పటికే ప్రారంభించుకోవడం జరిగింది. ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉగాది నుంచి ప్రారంభించడానికి సన్నాహం చేశారో ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఏదైతే తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ప్రారంభించడానికి వాళ్ళ చర్యలు తీసుకుంటూ ఉంది. ఇవాళ అస్తవ్యస్తమైన ఆర్థిక పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి వల్ల ఏర్పడినప్పటికీ ఇవాళ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయడానికి ముందుకు పెడతా ఉన్నాం. ఇవాళ రోడ్ల వ్యవస్థ తీసుకోండి, గత 5 సంవత్సరాలుగా ఏ విధంగా ఉంది. వచ్చిన 6 నెలల్లో ఇవాళ గుంతలు లేకుండా రోడ్లను తయారు చేయాలనే లక్ష్యంతో ఇవాళ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మన నియోజకవర్గం తీసుకుంటే ఇవాళ కెనాల్ రోడ్డు పరిస్థితి ఏ విధంగా మెరుగుపడతా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. మిగిలిన రోడ్లు కూడా ఏ విధంగా మెరుగుపడతా ఉన్నాయో చూస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో నేను మన నియోజకవర్గంలో కొన్ని రోడ్లను అభివృద్ధి చేయాలి, ఆర్మీ రోడ్లని ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఇవాళ నాబార్డు చీఫ్ ఇంజనీర్ గారు మన నియోజకవర్గంలో పర్యటన చేస్తూ ఉన్నారు. రోడ్డుని పరిశీలించి దీనిలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లలో చేయాలనేది వారు ఒక ప్రతిపాదన తయారు చేసి ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన తర్వాత కొన్ని నిధులు శాంక్షన్ చేయడానికి కూడా ఇవాళ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ నియోజకవర్గంలో వారి పర్యటన జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలుగా ఒక ఆరోగ్య అధికారులు ఎవరైనా పర్యటన చేశారా అని అడుగుతూ ఉన్నా. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇవాళ వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి అంటే లేదు. ఇక్కడ ముఖ్యమైపోయిన పరిస్థితి. ఒక రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ క్లినిక్లు, సచివాలయాలు మాత్రమే అభివృద్ధికి చూపించారు. అవి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉపాధి హామీ నిధుల ద్వారా కట్టారు తప్పించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన నిధులు ఖర్చు పెట్టిన పరిస్థితిని మనం చూసాం.